మార్గదర్శి ఫైనాన్షియర్స్ నిధులు వసూలు చేయటం ద్వారా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని రిజర్వ్ బ్యాంక్ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శి చిట్ ఫండ్ కేసు డిఫరెంట్. చిట్ ఫండ్స్ అక్రమాలు, నిధుల మళ్లింపుపై గతంలో పక్కాగా సాక్ష్యాలు సేకరించిన సిఐడి కేసును ఉపసంహరించుకుంది. చందాదారుల ప్రయోజనాల పరిరక్షణకు 1,150 కోట్ల ఆస్తులను కూడా జప్తు చేశారు. జప్తు ఖరారు కోసం నాడు న్యాయ పోరాటం చేసి దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్ల రూపంలో ఆధారాలను ప్రత్యేక కోర్టులకు సమర్పించింది. ప్రత్యేక కోర్టుల ఉత్తర్వులపై నాడు హైకోర్టుకు అప్పీల్ కూడా వెళ్ళారు. మార్గదర్శి శైలజా కిరణ్ వాదనతో విభేదించిన సిఐడి గుంటూరు కోర్టు ఆ మార్గదర్శికి అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లుంది. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పరిస్థితులు తారుమారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పరిస్థితికి రాకుండా అడ్డుపడ్డ చంద్రబాబు, అంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ని మూసేశారు. ఆ పరిస్థితి రాకుండా, మార్గదర్శికి రాకుండా చంద్రబాబు ప్రభుత్వం చక్రం అడ్డం వేసిందని చెప్పవచ్చు. క్విట్ ప్రోకో, అసలైన క్విట్ ప్రోకో, నీకు ఇది నాకు అదే అంటే అదే కదా. చంద్రబాబుని 4 దశాబ్దాలుగా మోస్తున్న ఈనాడు రాజకీయ ప్రత్యర్థుల మీద దుష్ప్రచారము, వ్యక్తిత్వ హననం ఇవన్నీ చేస్తున్న రామోజీరావు పేపర్ ఈనాడుకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా చంద్రబాబు ఇచ్చాడు. అందుకే సిఐడి ద్వారా హైకోర్టు అప్పీళ్ల ఉపసంహరించుకున్నట్లు న్యాయస్థానానికి సిఐడి నివేదించింది. మార్గదర్శి చిట్ ఫండ్స్లో అక్రమాలు కొన్నిటిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవటం, చెల్లించాల్సిన ప్రైజ్ మొత్తాన్ని డిపాజిట్గా తమ వద్ద అట్టిపెట్టుకోవటం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయటం, చందాదారులకు చెల్లించిన ప్రైజ్ మనీని తమ వద్దే ఉంచుకోవటం, చెల్లింపులు ఎగవేయటం, ప్రైజ్ మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్ద పెట్టుకోవడానికి ప్రధాన కారణం చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్ ఫండ్ వద్ద సరినంత డబ్బు లేకపోవటమే. ఇలాంటి నిధుల కొరతను సర్క్యులేషన్ ద్వారా మనం నడిపిస్తున్నారన్నమాట. తమ వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్ ఫండ్స్ తన వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టిపెట్టుకున్నట్లు మొత్తాలను రొటేషన్ చేస్తోంది. చట్ట నిబంధనల ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. అయితే అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనల్ని డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్ A కిందకే వస్తాయి. ఈ మొత్తం కేసును చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేసి సమాచారాన్ని సేకరించి అఫిడవిట్ని దాఖలు చేసిన ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆ ప్రభుత్వంలో పోలీస్ అధికారులను వేధించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తున్నదో మనకు తెలుసు కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI చట్ట నిబంధనల ప్రకారం విరుద్ధంగా ప్రజల నుంచి 4,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి చట్టపరంగా పీకల లోతుల్లో కూరుకుపోయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ యాజమాన్యం ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడుతోంది. తేడా వస్తే దాదాపు 1,150 కోట్ల ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయటపడేందుకు వ్యూహాలను అమలు చేస్తుంది. ఇందులో చంద్రబాబు సర్కారు కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగా రామోజీరావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే కదా. డైరెక్టర్గా ఆయన కోడలు శైలజా కిరణ్, మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న మార్గదర్శి చిట్ ఫండ్స్పై ఆర్థిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలను ప్రభుత్వ చర్య ద్వారా నీరుగారిపోతుంది. ఈ కేసును జాగ్రత్తగా విచారించిన పోలీస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వారు IPSలు కాదు YCPSలు అన్నట్టుగా వారిని ఎద్దేవా చేస్తూ ప్రతిరోజు కార్యాలయానికి వచ్చి ఉదయం 10 గంటల సాయంత్రం 5-6 గంటల వరకు ఉండాలని DGP ఆదేశాలు జారీ చేయటం, స్కూల్ పిల్లల్లాగా వారిని ట్రీట్ చేయటము, వేధించడం అనేది ఎందుకు జరుగుతున్నదో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రజలకు ఈ విషయం తెలియజేయడానికే ఈ వీడియో చేయటం.